సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినాం మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందదామి భగవద్గీతే భవద్వేషిణీం. యం బ్రహ్మా వరుణేంద్రరుద్రమరుతస్తున్వంతి దివ్యైస్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సామగాః. ధ్యానావస్థితతద్గతేన మనసా పశ్యంతి యం యోగినః యస్యాంతం న విదుఃసురాసురగణా దేవాయ తస్మై నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. స్మరవారం వారం కార్యక్రమంలో భగవద్గీత జ్ఞానయజ్ఞంలో 126వ రోజు అధ్యయనానికి మీ అందరికీ స్వాగతం. యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్ యః స మే ప్రియః. పరిస్థితులకు రెండు విపరీతమైనటువంటి ధోరణులను మనం చూస్తూ ఉంటాం. కానీ జ్ఞాని అలా రెండు విపరీత ధోరణులను చూపించడు. ద్వంద్వాతీతుడు. న హృష్యతి న శోచతి. జ్ఞాని దేనికి కూడా పొంగిపోడు, దేనికి కృంగిపోడు. ఆశించింది దొరికితే ఆనందించడం సహజం. అలాగే అనుకోని పరిస్థితి ఎదురైతే కృంగిపోతాం, అది సహజమే. కానీ కృష్ణ పరమాత్మ ఈ రెండు కూడా మన విచక్షణా శక్తిని కోల్పోయేటంత ఎక్కువగా ఉండకూడదు అని అంటున్నాడు. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటే, ఎటువంటి పరిస్థితి ఎదురైనా కూడా మన బుద్ధి పదునుగా ఉండాలి. మనిషిగా మనకున్నటువంటి గొప్ప ఆస్తి ఈ వివేక శక్తి. అందువల్లనే శంకరాచార్యులు వారు దీన్ని వివేక చూడామణి అని అన్నారు. రాగద్వేషాలు ఉండడం మనిషికి సహజమే. దానివల్ల భావోద్వేగాలు కలగడము సహజమే. కానీ వివేక శక్తిని కప్పివేసేటంతట ఉద్రేగానికి మనం లోను కాకూడదు. రాముని పట్టాభిషేకం నిశ్చయించాక కొంతసేపటికే రాముడు అడవికి వెళ్ళాలి అని అన్నారు. రాముడు శాంతంగానే ఉన్నాడు, కానీ లక్ష్మణుడికి చాలా కోపం వచ్చింది. అలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు మన కోపం మన వివేక బుద్ధిని కప్పేస్తుంది. అలా కప్పకుండా చూసుకోవాలి మనం. కనీసం కోపం వివేక బుద్ధిని కంపేయబోతోంది అన్న విషయాన్ని గ్రహించి మండుతున్న అగ్నిలాగా ఎగిసి పడకుండా మౌనం వహించాలి. ఇప్పుడేమీ మాట్లాడను అని అనాలి. ఒకవేళ నిర్ణయం తీసుకోవాల్సి వస్తే అప్పుడు ఏమీ నిర్ణయం తీసుకోకూడదు. దీన్ని మానసిక శాస్త్రవేత్తలు ఇన్నర్ స్పేస్ అని అంటారు. ఇన్నర్ స్పేస్ అంటే మనస్సు అదుపు తప్పుతోందని తెలుసుకోగలిగే విచక్షణా శక్తి ఉండడం. మీరు కారు నడుపుతూ ఉండగా కళ్ళు తిరుగుతున్నట్లు అనిపిస్తే అలాంటి సమయంలో కారు నడపడం చాలా ప్రమాదకరం. వెంటనే కారును రోడ్డు పక్కకు తీసుకువెళ్ళి ఆపాలి. కానీ నడుపుతున్నటువంటి కారును ఒక పక్కకు తీసుకువెళ్ళి ఆపే సమయం ఉండాలి. అంటే ముందుకు సాగే శక్తి లేదు, కానీ పక్కకు తీసుకువెళ్ళే దానికి కావలసింది 1-2 నిమిషాల సమయం ఉంటుంది. అలాగే జీవితం అనేటువంటి కారును నడుపుతున్నప్పుడు అప్పుడు కూడా మనస్సు కోపంతో మండిపడుతోంది అని అనిపిస్తే వెంటనే మండిపడకుండా కారును పక్కకు ఆపినట్టుగా కొంత సమయాన్ని తీసుకోండి. కోపం రాగానే ఫోన్ చేసి తిట్టడమో లేకపోతే కోపంగా ఈమెయిల్ రాయడమో ఇలాంటివి చేయకూడదు. కాసేపు మౌనం వహించండి.
మీ మనస్సు మీ అదుపులో ఉండాలి, మీరే దానికి యజమాని. అందువల్ల భావోద్రేగాలు రాకూడదు అని అనదు శాస్త్రం, కానీ వచ్చినప్పుడు దాన్ని గ్రహించి 2 అడుగులు వెనక్కి వేయాలి అంటుంది. అందువల్ల జ్ఞాని పొంగిపోడు, అలాగే కుంగిపోడు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. నద్వేష్టి న కాంక్షతి, అలాగే జ్ఞాని దేన్ని కూడా ద్వేషించడు, దేన్ని కూడా కోరడు. ద్వేష్టి అంటే ద్వేషం, కాంక్ష అంటే రాగం. జ్ఞానికి కట్టిపడేసే రాగద్వేషాలు ఏవి ఉండవు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. అంటే జ్ఞాని ఏమీ కోరడు. ఈ మాటను కూడా సరిగా అర్థం చేసుకోవాలి. జ్ఞాని ఏమీ కోరడు అంటే అసలు కోరికలు ఉండవు అని కాదు. పిల్లలు వృద్ధిలోకి రావాలని, వ్యాపారంలో విజయం సాధించాలని ఎవరికైనా సరే కోరికగా ఉంటుంది. ఇంద్రియస్యార్థే రాగద్వేషో వ్యవస్థితౌ. రాగద్వేషాలు ఉండడం చాలా సహజం. అది బఫే భోజనానికి వచ్చిన వారిని చూస్తే మీకు బాగా అర్థం అవుతుంది. వారి వారి రాగద్వేషాలను బట్టి ఆ ఆహారాన్ని ఎన్నుకుంటారు. కొందరు మొట్టమొదటే స్వీట్ దగ్గరికి వెళితే, కొందరు చపాతీల దగ్గరికి వెళతారు, కొందరు ముందు వారికి నచ్చినటువంటి కూర తింటే మరికొందరు ఏ పలావో వేసుకుంటారు. దేవతలకు కూడా ఇష్టాలు ఉంటాయి. పాయసాన్న ప్రియా త్వక్స్థా పశులోక భయంకరీ అని లలితా సహస్రనామం. అమ్మవారికి పాయసాన్నం అంటే చాలా ఇష్టం అని అక్కడ వస్తుంది లలితా సహస్రనామంలో. వేదాంతం ఒకటే చెప్తుంది, రాగద్వేషాలు ఉండనివ్వండి, పర్వాలేదు, కానీ కోరినది తీరితే మితిమీరినటువంటి ఆనందం, తీరకపోతే మితిమీరినటువంటి దుఃఖాన్ని పొందకండి. మీరు భవిష్యత్తు కోసం పాటుపడగలరు, భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేయగలరు, అంతేగాని ఆ భవిష్యత్తును అదుపులో పెట్టలేరు కదా. అందువల్లే ఈ సామెత, మంచిని ఆశించు చెడు ఎదురైనా సరే సంసిద్ధుడవు కమ్ము. ఇటువంటి షాక్ అబ్జార్వర్స్ అలబరుచుకుంటాడు జ్ఞాని. దీన్నే నద్వేష్టి న కాంక్షతి అన్నాడు కృష్ణ పరమాత్మ. తర్వాత శుభాశుభ పరిత్యాగి, పుణ్యపాపాలకు అతీతంగా ఎదుగుతాడు. శుభం అంటే పుణ్యం, అశుభం అంటే పాపం. వేదాంతం ప్రకారం పుణ్యం కూడా బంధమే. పుణ్యం స్వర్గలోక ఫలాలను ఇస్తుంది, నిజమే. కానీ కృష్ణ పరమాత్మే స్వయంగా చెప్పాడు కదా, తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విసంతి. పుణ్యం క్షేమవగానే మళ్ళీ మనుష్యలోకానికి వస్తాడు. పుణ్యం కూడా శాశ్వత ఫలాన్ని ఇవ్వదు, కాబట్టి అది కూడా బంధమే. పుణ్యం బంగారు సంకెళ్ళ లాంటిది అయితే, పాపం ఇనుప సంకెళ్ళ లాంటిది. రాజవంశంలో నేరం చేసిన వారి తలను బంగారు కత్తితో నరుకుతారని అంటారు. ఇక శిక్ష పడ్డాక బంగారు కత్తితో నరికినా వేరే కత్తితో నరికినా భేదం ఏముంది చెప్పండి. అందువల్ల పుణ్యం చిరునవ్వులు చిందించే శత్రువు అయితే, పాపం ఉరిమి చూసే శత్రువు. ఏ రాయి అయితేనే పళ్ళు రాలుగొట్టుకోవడానికి అని సామెత ఉండనే ఉంది. అంత మాత్రాన్న జ్ఞాని పుణ్యకర్మలు చెయ్యడు అని కాదు, కానీ పుణ్యకర్మలను పుణ్యం సంపాదించడానికి కాక చిత్తశుద్ధి పొందడానికి లేదా జ్ఞాననిష్టలో ఉండడానికి చేస్తాడు. ఒక మంచి కర్మను పుణ్యం పొందడానికి చేయొచ్చు, లేదా చిత్తశుద్ధిని పొందడానికి కూడా చేయొచ్చు. భక్తిమాన్ యస్ సమే ప్రియ, అటువంటి భక్తుడు నాకు ప్రియమైనటువంటి వ్యక్తి అని అంటున్నాడు కృష్ణ పరమాత్మ. సమశత్రౌ చ మిత్రే చ తథా మానవమానయో శీతోష్ణ సుఖ దుఃఖేషు సమస్సంగ వివర్జితః. శత్రౌ మిత్రే చ సమః, శత్రువుని మిత్రుణ్ణి కూడా సమభావనతో చూస్తాడు జ్ఞాని. జ్ఞానికి నిజానికి శత్రువు ఉండడు. అందువల్ల ధర్మరాజుని అజాత శత్రువు అంటారు. న జాతః శత్రువు యస్య సహ అజాత శత్రువు. శత్రువులు లేని వ్యక్తి అజాత శత్రువు. అందువల్ల జ్ఞానిపరంగా చూస్తే అతనికి శత్రువులంటూ ఎవరు ఉండరు.
కృష్ణ పరమాత్మ దుర్యోధనుణ్ణి శత్రువుగా భావించడు, కానీ దుర్యోధనుడికి కృష్ణ పరమాత్మ శత్రువు. ఆ విధంగా కొంతమంది జ్ఞానిని ఇష్టపడి అతనికి మంచి చేయాలని ప్రయత్నిస్తే, కొంతమంది జ్ఞానిని ద్వేషించి చెడు చేయడానికి కూడా ప్రయత్నించవచ్చు. కానీ వారెలా ప్రవర్తించినా సరే జ్ఞాని ఇద్దరిని కూడా సమభావనతో చూస్తాడు. జ్ఞాని వారి మీద సమత్వం పెంచుకుంటాడు. అంటే తనకు చెడు చేయడానికి ప్రయత్నించేటువంటి వ్యక్తిని ద్వేషించడు. మంచి చేసే వ్యక్తిని అతని మీద కూడా రాగం ఏమీ చూపించడు. సమత్వం నామ రాగద్వేషవర్జితత్వం. అంటే శత్రువు ఏది చేసినా సరే జ్ఞాని మౌనంగా భరిస్తాడా? ఈ విషయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. జ్ఞానికి శత్రువు మీద ద్వేషం ఉండదు అంటే అతను ఏం చేసినా సరే మౌనంగా భరిస్తాడు అని కాదు అర్థం. అతన్ని తిట్టాల్సి వస్తే తిడతాడు. అతని మీద ఏదైనా క్రమశిక్షణ చర్య చేయాలి అంటే తీసుకోవాలి అంటే తీసుకుంటాడు. కాకపోతే ఆ చర్య తీసుకునేటప్పుడు జ్ఞానిలో ఈసుమంతైనా కూడా ద్వేషం ఉండదు. ఎదుట వ్యక్తిని శిక్షించేది అతన్ని బాధ పెట్టడానికి కాదు, అతన్ని తీర్చిదిద్దడానికి. నిజానికి అతని మీద కఠిన చర్య తీసుకోవాల్సి వస్తే జ్ఞాని చాలా బాధపడతాడు. తల్లి మనస్తత్వమే ఉంటుంది జ్ఞానిది కూడా. తల్లి తన పిల్లల్ని తీవ్రంగా దండించినా సరే, ఏదైనా శిక్ష విధించినా వారి మీద ద్వేషభావన ఉండదు. మనస్సులో వారి మీద ప్రేమ చెక్కు చెదరదు. అందువల్ల దయాగుణం చూపించడం అంటే ఎదుటవారి చెడు పనులను మారు మాట్లాడకుండా స్వీకరించడం అని కాదు. దయాగుణం అంటే వారిని దండించాల్సిన చోట దండించడం. జ్ఞాని అలా వారిని దయాగుణంతో దండిస్తాడు. భగవంతుడు అసురులను సంహరించినప్పుడు వారికి మోక్షాన్నిచ్చాడు అని అంటారు, కానీ వారిని వధించాడు అని అనరు. ఎందుకు? మోక్షం అంటే వారిని శిక్షించడం ద్వారా భగవంతుడు వారిలో ఉన్న అశుద్ధాన్ని ప్రక్షాళన చేశాడు అని అర్థం. మోక్షం అంటే వేదాంతంలో నేర్చుకునే జీవన్ముక్తి, ఆ తర్వాత వచ్చే విదేహముక్తి అని కాదు. పూతనకు మోక్షం కలిగించాడు అంటే ప్రక్షాళన చేశాడు. అది కూడా ప్రేమతో చేశాడు, కానీ ద్వేషంతో కాదు. తథా మానావమానయో, గౌరవం పొందినా అవమానం పొందినా కూడా జ్ఞాని చెలించడు. ఎక్కడ గౌరవం ఉంటుందో దాన్ని వెంటాడే అగౌరవం కూడా ఉంటుంది. మామూలు వ్యక్తిని ఎవరైనా నిందించినా అతను చెలించడు. కానీ మనిషి ఉన్నత స్థాయికి ఎదిగిన కొద్దీ మాటల్లో క్రిందికి లాగాలని చూసేవారు ఎంతోమంది ఉంటారు. గౌరవం పొందడం, అవమానం పాలు కావడం, ఈ రెండూ కూడా మీ చేతిలో లేవు. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నగ్న సత్యం. ఎవరు ఎప్పుడు ఆకాశానికి ఎత్తుతారో తెలియదు, ఎవరు అవమానిస్తారో కూడా మనకి తెలియదు. ఈ నీలాప నిందలు అవతారమూర్తులకే తప్పలేదు. రాముడు, సీత, కృష్ణుడు అందరూ కూడా నీలాప నిందలు పడ్డారు. అందువల్ల వాటిని తప్పించుకోలేం. మనం జాతకంలో కూడా రాజ్యపూజ్యం ఇంత, అవమానం ఇంత అని వస్తుంది. ఒకసారి ఒకటి ఎక్కువగా ఉంటే ఇంకోసారి ఇంకొకటి ఎక్కువగా ఉంటుంది. రెండింటినీ సమానంగా భరిస్తాడు జ్ఞాని. శీతోష్ణ సుఖదుఃఖేషు. శీత అంటే చలి, ఉష్ణం అంటే వేడి, సుఖం అంటే సానుకూల పరిస్థితులు, దుఃఖం అంటే ప్రతికూల పరిస్థితులు. ఒక ముక్కలో చెప్పాలి అంటే ద్వంద్వాలు. నిజానికి జీవితం అంటే అనేక ద్వంద్వాల మిశ్రమం. పుట్టుక ఉంటే చావు తప్పదు, పైకి ఎదిగితే కింద పడక తప్పదు, ఆరోగ్యం బాగుంటే అనారోగ్యం పాలు పడక తప్పదు, లాభం ఉంటే నష్టం రాక తప్పదు, కలిస్తే విడిపోక తప్పదు. జీవితం అనేక ద్వంద్వాల మేలు కలయిక. ఈ ద్వంద్వాలను ఎవరూ తప్పించుకోలేరు. సమహ అంటే సమభావం
జ్ఞాని సమత్వం అనే షాక్ అబ్జార్వర్స్ పెంపొందించుకుంటాడు. జ్ఞానానికి రాకముందు ఇష్టదేవత భక్తి షాక్ అబ్జార్బర్గా పనిచేస్తుంది. మనం ఇక్కడ జ్ఞాని గురించి మాట్లాడుతున్నాం. సమస్సంగ వివర్జిత. సంగ వివర్జిత అంటే అసంగత్వం. అందరూ ఉంటే ఆనందిస్తాడు, కానీ వారి మీద బంధం పెంచుకోడు. ఎందుకు? జ్ఞానికి తెలుసు జీవితం ద్వంద్వాల మేలు కలయిక అని. ఇప్పుడు సానుకూల పరిస్థితి ఉంటే ఎప్పటికీ అలాగే ఉండదు కదా. ఎప్పటికీ జీవితం హాయిగా నిశ్చలంగా సాగిపోదు. అనేక ఒడిదుడుకులు వస్తాయి. ఇవాళ ఉన్నవి రేపు ఉండవు. అలాగని చెప్పి ఎప్పుడో వాటిని కోల్పోతామని ఇప్పుడే ఏడుస్తూ కూర్చోకూడదు. కోకోకోలాని స్ట్రాతో తాగే వ్యక్తి ఆ కోకోకోలాని ఆస్వాదించకుండా తను పీలుస్తున్న కొద్దీ ఆ సీసాలో అంతకంతకీ వస్తున్నటువంటి ద్రవాన్ని అతని కళ్ళు చూస్తాయి. అంటే ఆనందం కన్నా అది అయిపోతోంది అన్న బాధే ఎక్కువగా కనిపిస్తుంది. అది తగ్గకుండా అలాగే ఉండాలంటే ఏం చేయాలి? దాన్ని తాగకూడదు. యూ కెనాట్ హ్యావ్ ద కేక్ అండ్ ఈట్ ఇట్ టూ అంటారు ఇంగ్లీష్లో. అంటే నేను కేకును తింటాను, కానీ అది అయిపోకూడదు అన్నట్టు ఉంటుంది. కోకోకోలా తాగితే తరిగిపోతుంది అని తెలుసుకోవాలి. దాన్ని కూడా నవ్వుతూ స్వీకరించాలి. అదేవిధంగా మీకు ఏవి ఉన్నా వాటిని భగవంతుని కానుకగా స్వీకరించండి. మీ ధనం, మీ పిల్లలు, స్నేహితులు, మీ ఐశ్వర్యం, మీ ఆరోగ్యం అన్నీ కూడా భగవంతుడు మీకు ఇచ్చినటువంటి కానుకలు. ఆయన ఇచ్చాడు కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆయన వెనక్కు తీసుకునే హక్కు ఆయనకు ఉన్నది. భగవంతుడు తీసుకున్నప్పుడు ధన్యవాదాలు చెప్పి చిరునవ్వుతో ఇవ్వగలగాలి. ఎన్నడూ భగవంతుణ్ణి నిందించకూడదు. ఇటువంటి మనస్తత్వాన్ని సంగ వివర్జిత అంటున్నాడు ఇక్కడ కృష్ణ పరమాత్మ. తుల్య నిందాస్తుతిర్మౌని సంతుష్టో ఏన కేనచేత్ అనికేత స్థిరమతి భక్తిమాన్ మే ప్రియో నరః. అదే భావం మళ్ళీ కొనసాగుతోంది. తుల్య నిందాస్తుతి. నింద అంటే విమర్శ, స్తుతి అంటే పొగడ్త. ఇంతకుముందు మానావమానాలు అన్నాడు, ఇప్పుడు నిందాస్తుతులు అని అంటున్నాడు. మానావమానాలు కాయికం అయితే నిందాస్తుతులు వాచికం. కాయికం అంటే ఏమిటి? మానం అంటే ఎవరో వచ్చి మీ మెడలో దండ వేస్తారు. అవమానం అంటే ఏమిటి? ఎవరో దండ తీసుకొచ్చారు, మీకు అనుకుని మీరు మెడ కాస్త కొద్దిగా వంచుతారు, కానీ వారు మీకు కాదండి అని నిర్దాక్షిణ్యంగా చెప్పి మీ పక్కవారి మెడలో వేస్తారు. అందువల్ల మానావమానాలు కర్మపరంగా జరిగేవి. నిందాస్తుతులు అంటే వాక్పరంగా జరిగేవి. నిందాస్తుతులు కూడా ఏమాత్రాన్ని మీరు తప్పించుకోలేరు. మీరు ఏదైనా చేయండి, దాన్ని నిందించడానికి సిద్ధంగా ఉంటారు కొంతమంది. విమర్శ చేయడానికి పైసా ఖర్చు లేదు, పైగా మనకు వాక్ స్వాతంత్రం ఉంది కాబట్టి ఎవరి గురించి అయినా సరే చిలవలు పలువలుగా చెప్పుకోవడం మనకున్నటువంటి దురలవాటు. ఆ విమర్శించేది మీకు తెలిసిన వారే కావాల్సిన అవసరం లేదు. మీ పాటున మీరు అమాయకంగా వెళుతున్నా కూడా వెనక నుంచి ఎవరో మీ వేషధారణో, మీ నడక తీరునో, మీరు వెళుతున్న కారునో విమర్శిస్తారు. కొంతమంది ప్రత్యక్షంగానే సలహాలు ఇస్తారు. తుమ్ము వస్తే ఆపుకోలేనట్టుగా ఎవరైనా సలహా అంటూ అడిగితే మానవ మాతృడెవ్వడూ కూడా సలహా ఇవ్వకుండా ఉండలేరు అన్నారు ఒక గొప్ప రచయిత. సలహా అడగకుండానే ఇచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారో. ఒక రైతు కష్టపడి భూమిని దున్ని విత్తనాలు చల్లే సమయంలో ఒక్కొక్కరు ఒక్కొక్క సలహా ఇస్తున్నారట. అతను తనకు తోచినటువంటి ఏర్పాట్లు చేసుకున్నాడు, కానీ ఎదురొచ్చి మరీ చెప్తున్నారు. కానీ ఆ రైతు చాలా తెలివైన పని చేశాడు. పొలం ముందు ఒక సలహాల పెట్టిని పెట్టాడు. ఎవరికి తోచిన సలహా వారు ఇచ్చేవారు. ఆ సలహాల పెట్టే ప్రత్యేకత ఏమిటో తెలుసా అండి?
ఆ పెట్టె కింద మూత లేదు, ఆ పెట్టి కింద చెత్తబుట్ట ఉంది. ఎవరైనా సలహా వేసినా అందులో ఆ కాగితం సరాసరి వెళ్ళి చెత్తబుట్టలో పడుతుంది. అంటే అతను వాటిని చూడనే చూసేవాడు కాదు. కాస్త దగ్గు వస్తే 30 రకాల సలహాలు ఇస్తారు అందరూ. అలోపతి అంటాడు, హోమియోపతి అంటారు, వంటింటి చిట్కాలు అంటారు. పైగా చెప్పి ఊరుకోరు. అది వాడావంటే నీకు దెబ్బకు నీ దగ్గు ఎగిరిపోతుంది అని హామీ పత్రం కూడా ఇస్తారు. నేను ఒక మందు వాడుతున్నానండి అని చెప్పినా కూడా వదలరు. కానీ ఇది కూడా వాడి చూడు అని వెంట పెడతారు. ఒకవేళ అన్ని మందులు వాడితే దేనివల్ల తగ్గిందనుకోండి, అది మీకు తెలియదు. ఇంతకీ చెప్పొచ్చేది ఏమిటి అంటే, ఆ సలహాలు లేదా విమర్శలు మీరు కావాలనుకున్నా వద్దనుకున్నా అవి వచ్చి పడతాయి. వాటన్నింటికీ కూడా మీరు చెల్లించారు అంటే మీరు ఇబ్బంది పడిపోతారు. వాటిని ఈ చెవితో విని ఆ చెవితో వదిలేయాలి. జ్ఞాని అలా నిందాస్థితులకు చెల్లించడు. మెచ్చుకున్నా పొంగిపోడు, తిట్టినా సరే కుంగిపోడు. ఎవరైనా నా మీద విమర్శలు చేసి దానివల్ల ఆనందం పొందేటట్లయితే నాకు సంతోషమే అంటాడు జ్ఞాని. ఎదుటివారిని తృప్తిపరచడానికి ఎంతో ధనం ఖర్చు పెడతారు కొంతమంది. అలాంటిది పైసా ఖర్చు లేకుండా నేను వారికి ఆనందాన్ని ఇస్తున్నాను అంటే అంతకన్నా కావాల్సిందేముంది అని అంటాడు. వారు ఎలా పొందుతున్నారు ఆ ఆనందాన్ని? జ్ఞానిని విమర్శించడం ద్వారా. అయినా దానికి చెల్లించడు జ్ఞాని. సంతుష్టో ఏన కేనచిత్, తనకి ఏది లభించినా దాంతో తృప్తి చెందుతాడు జ్ఞాని. జ్ఞాని యొక్క గొప్పదనం ఏమిటి అంటే అతను చిన్నదానికి కూడా తృప్తి పొందుతాడు. కొంతమందికి ఏది వచ్చినా తృప్తి ఉండదు. కాఫీ ఇవ్వాలనుకున్నా సరే బ్రహ్మ ప్రళయమే అవుతుంది. అందులో ఎన్ని పాలు, ఎంత పంచదార, ఎంత కాఫీ పొడి, ఎంత వేడి, ఏ కప్పులో ఉండాలి, ఇలాంటి ప్రతి చిన్న విషయము వారికి ముఖ్యమే. వీటిలో ఏ ఒక్కటి సరిగా కుదరకపోయినా సరే ఆ కాఫీని వేలెట్టి ముట్టరు కూడా. అంత ఎక్కువగా ఉంటాయి వారికి రాగద్వేషాలు. ప్రతిదీ కూడా పరిపూర్ణంగా చెయ్యాలనుకునే వారిని తృప్తిపరచడం కూడా చాలా కష్టమే. అలా పరిపూర్ణంగా ఏదైనా పని చెయ్యగలగడం అద్భుతమే, కాదనం. కానీ వారు ఎదుటవారి నుంచి కూడా అంతే పరిపూర్ణతను ఆశిస్తారు. ఏ వస్తువుని ఎక్కడ ఉంచాలో అలాగే ఉంచాలి, ఏ పని చేయాలో అలాగే చెయ్యాలి. లేకపోతే వారికి నిమిషాల మీద కోపం వచ్చేస్తుంది. జ్ఞాని అలా కాదు. జ్ఞాని తనకు తాను పరిపూర్ణంగా చేస్తాడు. కానీ ఎదుట వ్యక్తి పరిపూర్ణంగా చెయ్యలేకపోతే మండిపడడు, వారిని అర్థం చేసుకుంటాడు. ఏన కేనచిత్ అంటే ఏది వచ్చినా చిరునవ్వుతో స్వీకరిస్తాడు. ముఖ్యంగా జ్ఞాని సన్యాసి అయితే అసలే తనకు ఏది కావాలని కోరడు. నిజానికి శంకర్ల వారు ఈ శ్లోకాలన్నింటినీ కూడా సన్యాసి శ్లోకాలుగా భావిస్తారు. సన్యాసి భవతి భిక్షాందేహి అన్నప్పుడు భిక్షగా ఏది వస్తే అది స్వీకరించాలి, కానీ ఇది కావాలి అది కావాలి అని కోరలేడు. ఆ మాటకు వస్తే ఒకరోజు భిక్ష దొరక్కపోయినా సరే బాధపడ్డు. అనికేత, అనికేత అంటే సన్యాసి అని అర్థం. తనకంటూ ఇల్లు లేనటువంటి వ్యక్తి అని అర్థం. అంటే అద్దిల్లు ఉండవచ్చు కదా అని అనకూడదు. నికేత అంటే ఇల్లు, అనికేత అంటే సన్యాసి. అతను ఎక్కడ నివసిస్తాడు? సురమందిరతరు మూల నివాస శయ్యాభూతల మజినం వాస సర్వ పరిగ్రహ భోగత్యాగ కస్య సుఖం న కరోతి విరాగ అంటూ భజగోవిందంలో వస్తుంది. ఎవరు ఎక్కడ ఆశ్రయం ఇస్తే అక్కడ ఉండిపోతాడు. అది రాజసౌధం అయినా ఊరే గుడిసె అయినా సరే పట్టించుకోడు. ఇక స్థిరమతి, ఇటువంటి మానసిక స్థైర్యాన్ని అతను ఎలా పొందుతున్నాడు
అతను పొందినటువంటి ఆత్మజ్ఞానం వల్ల. గుర్తుంచుకోండి, జ్ఞానం శక్తిని ఇస్తుంది. నిజానికి జ్ఞానం మాత్రమే శక్తిని ఇస్తుంది. మనిషి తక్కిన జీవరాశుల కన్నా శక్తివంతంగా ఉన్నాడు అంటే దానికి కారణం మనిషికి ఉన్నటువంటి జ్ఞానం వల్లనే. అనేక రకాల జ్ఞానాలన్నింటిలోకి గొప్ప ఆత్మనా విందతే వీర్యం విద్యయా విందతే అమృతం, కేనోపనిషత్తు. అందువల్ల స్థిరమతి అంటే నిస్సంశయ జ్ఞానం పొందినటువంటి వ్యక్తి. స్థిర అంటే దృఢమైన, ఇక్కడ నిశ్చయమైన. మతి అంటే విజ్ఞానం, స్థిరమతి అంటే నిశ్చయమైనటువంటి విజ్ఞానం కలిగినటువంటి వ్యక్తి. ఆ విజ్ఞానం దేని గురించి? అహం బ్రహ్మాస్మి అన్న జ్ఞానం. భక్తి మామే ప్రియో నరః, అటువంటి జ్ఞాని నాకు ప్రియం అని అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఇక్కడ మీరు గమనించినట్లయితే దగ్గరగా 28 జ్ఞాని యొక్క లక్షణాలను చెప్పడం జరిగింది. 1-2 పునరావృత్తి అయి ఉండవచ్చు. ఈ శ్లోకంతో జ్ఞాని నడవడిక గురించినటువంటి వర్ణనను ముగించాడు కృష్ణ పరమాత్మ. రాబోయే శ్లోకంలో తన బోధను ముగిస్తున్నాడు. ఏతు ధర్మ్యామృతమిదం యదోక్తం పర్యుపాసతే శ్రద్ధధానామత్పరమా భక్తస్తేతీవ మే ప్రియః. అటువంటి జ్ఞాని యొక్క వర్ణన విన్నాక ఎవరికైనా సరే సహజంగా కలిగే భావన, అటువంటి జ్ఞాని అవ్వడం ఎలాగా? సూక్ష్మంలో మోక్షం అంటారు. అలా ఏదైనా సూక్ష్మమైనటువంటి మార్గం ఉందా? అటువంటిదేమీ లేదు. ఈ అధ్యాయంలో వివరించినటువంటి 5 దశలను భక్తి యోగము ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ రావాల్సిందే. ఇదం యథోక్తం పర్యుపాసతే, ఎవరైతే ఈ భక్తి యోగాన్ని చెప్పినది చెప్పినట్టుగా పాటిస్తారో వారు జ్ఞాని అవుతారు. అంటే ఇంతవరకు చెప్పినటువంటి 5 దశలను పాటించాలి. వాటిని మళ్ళీ ఒకసారి చూద్దాం. కర్మయోగం స్థాయి 1, సకామ కర్మ ప్రధాన కర్మయోగం 1. కర్మయోగం స్థాయి 2, నిష్కామ కర్మ ప్రధానం కర్మయోగం 2. ఉపాసనాయోగం స్థాయి 1, ఏకరూప ఈశ్వర ధ్యానం, అది 3. ఉపాసనాయోగ స్థాయి 2, అనేక రూప ఈశ్వర ధ్యానం, అది 4వది. జ్ఞానయోగం అంటే నిర్గుణ బ్రహ్మ జ్ఞానం, అది 5వ దశ. ఈ 5 దశలను వేదాంతంలో 3 దశలుగా చూస్తాము అని చూసాం. మొదటి 2 దశలు కర్మయోగానికి చెందినవి, తక్కిన 2 దశలు ఉపాసనాయోగానికి చెందినవి, చివరిది జ్ఞానయోగానికి చెందింది. ఒక్క ముక్కలో చెప్పాలి అంటే కర్మయోగం ప్లస్ ఉపాసనాయోగం ప్లస్ జ్ఞానయోగం = భక్తి యోగం. అందువల్ల యథోక్తం అంటే ఈ భక్తి యోగాన్ని ఇలా ఎవరైతే పాటిస్తారో, ఈ భక్తి యోగానికి ఇక్కడ పేరు ధర్మ్యామృతం. అమృతం అంటే శాశ్వత ఫలాన్ని ఇస్తుంది. అమృతత్వ హేతుభూతం భక్తి యోగం ఇత్యర్థః. ధర్మ్యాం అంటే వేదాలను అనుసరించి చేసినటువంటి బోధ. మన సాంప్రదాయంలో వేదాలను ప్రాథమిక శాస్త్రాలుగా పరిగణిస్తారు. అందువల్ల అందరూ కూడా వేదాలను తప్పనిసరిగా పాటించాలి. వేదాలను నమ్మని వారిని నాస్తికులు అని అంటారు. అందువల్ల ప్రతి గురువు కూడా తన బోధను వేదాలను ఆధారంగా చేసుకుని చేయాలి. కృష్ణ పరమాత్మ కూడా తను సొంతంగా బోధ చేయడం లేదని వేదాలను ఆధారంగా చేసుకుని బోధిస్తున్నాను అని చెప్పుకున్నాడు. నేను నీకు ధర్మ్యం బోధిస్తున్నాను అని అన్నాడు కృష్ణ పరమాత్మ. అంటే వేదాలలో చెప్పిన దానికి భిన్నంగా ఏదీ బోధించడం లేదు. అందువల్లనే భగవద్గీతను స్మృతి గ్రంథం అని అంటారు. స్మృతి అంటే శృతిని అనుసరించి వచ్చినది. ఒకవేళ ఎవరైనా
మొత్తం భక్తి యోగాన్ని పాటిస్తే, శ్రద్ధధాన అది కూడా శ్రద్ధగా పాటిస్తే, మత్పరహ నన్నే అంతిమ లక్ష్యంగా పెట్టుకుని పాటిస్తే, తే భక్తా అతీవ మే ప్రియ అలాంటి భక్తులు నాకు అత్యంత ప్రియులవుతారు అని అంటున్నాడు కృష్ణ పరమాత్మ. శ్రద్ధ ఉంటే ఇటువంటి భక్తి యోగం ఫలితం ఇచ్చి తీరుతుంది అని అనుకోవాలి. మత్పరమా అంటే అతని లక్ష్యం ఆధ్యాత్మిక చింతన అయి ఉండాలి, లౌకిక లక్ష్యాలు ఉండకూడదు. అటువంటి భక్తుణ్ణి ముముక్షువు అని అంటారు. అతను చివరికి జ్ఞానీ భక్తుడు అవుతాడు. అటువంటి జ్ఞానీ భక్తుడు నాకు చాలా ప్రియమైనటువంటి వాడు అని అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే భక్తియోగో నామ ద్వాదశోధ్యాయః. భగవద్గీత యందు, ఉపనిషత్తుల యందు, బ్రహ్మ విద్య యందు, యోగశాస్త్రమునందు, శ్రీకృష్ణార్జునుల సంవాదము యందు భక్తి యోగము అనేటువంటి 12వ అధ్యాయము. హరి ఓం తత్సత్.